నమస్తే ట్రేడర్స్. మార్కెట్ అనేది అయితే 54,200 రేంజ్లో అయితే ఓపెన్ అయింది. ప్రీవియస్ డే క్లోజింగ్ దగ్గర అయితే సపోర్ట్ అయితే తీసుకొని అప్ వెళ్తుంది. 5 మినిట్స్ హై, 5 మినిట్స్లో అయితే మార్క్ చేసి పెట్టుకున్నాం. 54,093 అనేది 5 మినిట్స్లో, 54,234 అనేది 5 మినిట్స్ అయ్యి. ఓకే, 5 మినిట్స్ హై రేంజ్లో మనకైతే ఒక రెడ్ క్యాండిల్ అనేది ఫామ్ అయింది మంచిగా. అందుకే పుట్ సైడ్ అయితే ట్రేడ్ తీసుకున్నాం. ఎస్ఎల్ అనేది 20 పాయింట్స్ పెట్టేస్తున్నాం. ఇప్పుడైతే 200 ప్రాఫిట్ అయితే రన్ అవుతుంది. దీంట్లో మనము యాక్చువల్ టార్గెట్ అయితే 5 మినిట్స్ లోనే 54,093నే. బట్ నేనైతే కొద్దిసేపు వెయిట్ చేశాను. 700 1:1 అయితే రీచ్ అయింది. అసలు అయితే మెల్లమెల్ల ట్రయల్ చేసుకుంటూ అయితే వస్తున్నాం. 700 రీచ్ అయింది కాబట్టి కాస్ట్కి అయితే ట్రయల్ చేసేస్తాం. 1:1 రీచ్ అయిందంటే మనం కాస్ట్కే ట్రయల్ చేసేసుకోవాలి. కాస్ట్కి అయితే ట్రయల్ చేసేసాం. ఎగ్జాక్ట్ 5 మినిట్స్ లో దగ్గరనే స్ట్రగుల్ అయితే అవుతుంది. లో అనేది బ్రేక్ అయితే ఒక మంచి మూమెంట్ అనేది ఉంటుంది. అందుకే వెయిట్ అయితే చేస్తున్నా. కాస్ట్కి ట్రయల్ చేసా. ఇప్పుడు జస్ట్ నా ప్రాఫిట్ని రిస్క్ చేస్తున్నా. మళ్ళీ మనము 300కి అయితే వచ్చేసాము ప్రాఫిట్. ఎగ్జాక్ట్ అక్కడనే సపోర్ట్ అయితే తీసుకుంటుంది. ఇంకా నో ప్రాబ్లం. ఎస్ఎల్ హిట్ అయితే మనము కాస్టే కాబట్టి నో ప్రాబ్లం. యాక్చువల్గా ఎస్ఎల్ అయితే హిట్ అయిపోయింది. యాక్చువల్ అయితే అక్కడ ప్రాఫిట్ బుక్ చేసుకోవాలి వితౌట్ ఎమోషన్స్. అలాంటి ఇంపార్టెన్స్ లెవెల్ దగ్గర ప్రీవియస్ డే క్లోజింగ్ ప్లస్ 2 days ఫస్ట్ 5 మినిట్స్ లో అనమాట. నో ప్రాబ్లం, మనం నేర్చుకున్నాము. 20 పాయింట్స్ ఇట్లా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడైతే కొద్దిసేపు వెయిట్ చేద్దాము. మళ్ళీ మన లెవెల్ దాకా వచ్చేదాకా అయితే వెయిట్ చేద్దాం. ఓకే, ఫస్ట్ 5 మినిట్స్ హై దగ్గర అయితే ట్రేడ్ అనేది ఇనిషియేట్ చేయొచ్చు. ఫస్ట్ 5 మినిట్స్ హై దగ్గరకు వచ్చింది. కాకపోతే చాలా వాల్యూమ్ హై క్యాండిల్స్ ఉన్నాయి. ఒక రెడ్ క్యాండిల్ అయితే ఫామ్ అయింది ఇప్పుడే. దాని తర్వాత ఇంకొక గ్రీన్ క్యాండిల్ అయితే దాన్ని బ్రేక్ చేసింది కాబట్టి ట్రేడ్ అనేది అయితే తీసుకున్నాం. దీంట్లో స్టాప్ లాస్ 20 పాయింట్స్. స్టాప్ లాస్ అనేది ఫిక్స్ ఉండొచ్చు, బట్ టార్గెట్ అనేది ఫిక్స్ కాకుండా టార్గెట్ ఇట్లా మనము టార్గెట్ గురించి ఇట్లా మనం నేర్చుకోవాలి. టార్గెట్ ఎక్కడ బుక్ చేసుకోవాలనేది
ఫస్ట్ ట్రేడ్ మనము టార్గెట్ వచ్చినా కానీ మనం టార్గెట్ బుక్ చేయకుండా అలానే హోల్డ్ చేసాము. కాకపోతే మనం దాంట్లో రిస్క్ చేసింది మన ప్రాఫిటే కాబట్టి పర్లేదు. అయిందాన్ని ఇక మనం ఎక్కువ ఆలోచించకుండా సెకండ్ ట్రేడ్ అయితే మేనేజ్ చేద్దాము. సెకండ్ ట్రేడ్ ఇట్లా మనము ప్రాఫిట్లో రన్ అయింది. ఇప్పుడైతే మళ్ళీ లాస్లోకి అయితే వచ్చాము. సెకండ్ ట్రేడ్ ప్రాఫిట్ టార్గెట్ అనేది క్లియర్గా ఉంది, అంటే ప్రాఫిట్ లాస్ అనేది క్లియర్గా ఉంది. ఎలా అంటే ప్రీవియస్ డే 54,308 అనేది ప్రీవియస్ డే 5 minutes హై అండ్ ప్రీవియస్ డే హై అన్నమాట. అది ఈరోజు క్యాండిల్ ఫస్ట్ 5 minutes క్యాండిల్ బ్రేక్ అయింది కాబట్టి మనము ట్రేడ్ అనేది ఇనిషియేట్ చేసాము. టార్గెట్ అయితే అదే మనకి. క్యాండిల్స్ అయితే మంచిగానే ఫామ్ అవుతున్నాయి మనకైతే. మనకి 54,234 ఆ రేంజ్ పైన ఉన్నంత వరకు ప్రాబ్లం అయితే ఏం లేదు. $18 ఎస్ఎల్ అయితే ఇప్పుడు నాది. ఇంకా 560 అయితే రీచ్ అయింది ఫ్రెండ్స్, అందుకే ఎస్ఎల్ అనేది ట్రయల్ చేశాను. ఇప్పుడు నా ఎస్ఎల్ వచ్చేసి ఓన్లీ 9 పాయింట్స్ అనమాట. ఇంకే దీంట్లో ఇట్లా మన ఎస్ఎల్ అనేది హిట్ అయితే మన డే అన్న క్లోజ్. చూద్దాము. 2 ట్రేడ్స్ ప్రాఫిట్లోనే రన్ అయ్యాయి. నో ప్రాబ్లం. ఇది ఇట్లా ఎస్ఎల్ అన్నది హిట్ అయిపోయింది. 239 లాస్ ఈరోజు మన డే అన్నది క్లోజ్. మనమైతే ప్రాపర్గానే ఎగ్జిక్యూట్ అయితే చేసాము ఈరోజు, బట్ మన టార్గెట్ అనేది రీచ్ కాలేదు. ఫస్ట్ ట్రేడ్లో టార్గెట్ రీచ్ అయింది, కాకపోతే కొంచెం గ్రీడ్ వల్ల కొద్దిసేపు వెయిట్ చేసా. బట్ ఎవ్రీ డే ఈజ్ ఏ లర్నింగ్ డే. ఈరోజు ఇట్లా నేర్చుకున్నాము కొన్ని విషయాలు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. దీంతో అయితే డే క్లోజ్. థ్యాంక్ యూ.